చూడండి, ఇందాక నేను యోగము అనే పదానికి ఎంతో వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు భక్తి యోగం అంటే ఏమిటో వివరంగా చెబుతాను. చూడండి, భక్తి యోగం అంటే భక్తి ద్వారా యోగాన్ని పొందడము. యోగం అంటే ఇందాకే చెప్పాను, కలయిక అని. ఏది ఏది ఎందులో కలిసిపోవాలి? మన మనస్సు ప్రాణము అనేది మన మూల స్వరూపంలో కలిసిపోవాలి. అయితే అది కూడా ఎలాగా? భక్తి ద్వారా మన మనస్సు ప్రాణము మన మూల స్వరూపంలో కలిసిపోతే దానిని భక్తి యోగం అంటారు. అయితే మరి భక్తి అంటే ఏమిటి? చాలామంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు. కానీ భక్తి అంటే ఏమిటో కాదు, రాసుకోండి, పట్టుకోవడం. భక్తి అంటే పట్టుకోవడం, విభక్తి అంటే విడిచిపెట్టడం. అయితే మరి మనము దేన్ని పట్టుకోవాలి? మన మనస్సు ద్వారా భగవంతుడి నామాన్ని పట్టుకోవాలి, లేదా భగవంతుడి తత్వాన్ని పట్టుకోవాలి. అదే భక్తి. చూడండి ఎంత సింపుల్గా ఉంది. అందుకనే ముందు భక్తి అంటే ఏమిటో క్లారిటీ వస్తే అప్పుడు మనలో ఆ భక్తి స్థిరంగా ఉంటుంది. భక్తి అంటేనే క్లారిటీ లేకపోతే, స్పష్టత లేకపోతే ఇంకా మనలో నిజమైన భక్తి ఎలా కలుగుతుంది చెప్పండి? కాబట్టి భక్తి అంటే ఏం రాసుకున్నారు? మన మనస్సు ద్వారా భగవంతుడి నామాన్ని లేదా తత్వాన్ని గట్టిగా పట్టుకోవడం. అలా పట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు మన భక్తి అనన్య భక్తి అవుతుంది, విశుద్ధ భక్తి అవుతుంది, ఏక భక్తి అవుతుంది. ఈ పదాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. అనన్య భక్తి అంటే అర్థం ఏమిటి? ఈ ఇతర చింతన లేకుండా, అన్యము అంటే ఇతరము, అనన్యము అంటే ఇంకా ఇతర చింతన లేకుండా మన మనస్సు నిరంతరము భగవంతుణ్ణే, ఆ వాసుదేవుణ్ణే స్మరిస్తూ ఉండడం. మీరు ఏ పని చేస్తున్నా, మీకు ఏ సందర్భం ఎదురైనా మీ మనస్సు ఆ భగవంతుణ్ణే చింతిస్తూ ఉంటే దానిని అనన్య భక్తి అంటారు. అటువంటి అనన్య భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు మనకు లభిస్తాడు, లేదా ఆ పరమాత్మ మనకు సాక్షాత్కరిస్తాడు. ఈ పాయింట్ రాసుకోండి. పరమాత్ముడు మనకు ఎప్పుడు సాక్షాత్కరిస్తాడు, లేదా మన మూల స్వరూపం అనేది మనకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది? ఏ విధంగా? అనన్య భక్తి ద్వారా. అనన్య భక్తి అంటే ఏం చెప్పాను? ఇంకా మీ మనస్సు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా నిరంతరము భగవంతుడి చింతన చేస్తూనే ఉండడం. దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. నిరంతరము భగవంతుని చింతించడం అంటే జపం చేసుకోవాలేమో, 1 గంట సేపు లేదా 2 గంటల సేపు ప్రతిరోజు జపం చేసుకుంటూ ఉండాలేమో, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలా గంటలు గంటలు జపం చేసుకుంటూ ఉంటే ఓహో అదే అనన్యమైన భక్తి కదా అనుకుంటూ ఉంటారు. చెప్పండి, ఇదేనా అనన్య భక్తి అంటే? ఇదేనా కాదా? ఆలోచించి చెప్పండి. చెప్పాలి, సమయం లేదు. అవునా కాదా? చెప్పండి. కాదు. ఆ, అది చూడండి. ఎందుకంటే చాలా మందిలో ఉండే పొరపాటు ఇదేనండి. అనన్య భక్తి అంటే గంటలు గంటలు జపం చేయడం కాదు. మీరు జపం ఎంతసేపు చేసినా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి? మీరు ఏ పని చేస్తున్నా అందులో ఆ భగవంతుడి తత్వాన్ని దర్శించగలుగుతూ ఉండాలి. ఈ పాయింట్ రాసుకోండి. ఇది అనన్య భక్తి అంటే మీరు ఏ పని చేస్తున్నా, మీకు ఎలాంటి సందర్భం ఎదురైనా అక్కడంతా కూడా మీరు భగవంతుడి తత్వాన్నే దర్శిస్తూ ఉండాలి. మీకు చెప్పాను కదా, ఉదాహరణ చెప్పాను కదా, భగవద్గీతలోనే వస్తుంది. పుణ్యోగంధ పృథివ్యాంచ, అలాగే రసోహమప్సు కౌంతేయ, ప్రభాస్మి శశి సూర్యయో. చాలా అద్భుతమైన శ్లోకాలండి.
రసోహమ పుణ్యోగంధ అంటే ఇప్పుడు మీరు పొలంలో ఉంటారు. పొలంలో ఉన్నప్పుడు వాన చినుకులు పడ్డాయనుకోండి, అప్పుడు ఒక కమ్మని వాసన వస్తుందా లేదా? ఆ భూమి యొక్క వాసన వస్తుందా లేదా? చెప్పండి అప్పుడు. ఉమ్, చెప్పండి. వస్తుంది ఆ వస్తుంది. మరి ఆ కమ్మని వాసన ఎవరో కాదు, అదే అదే పరమాత్మ. చూడండి. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఏమయ్యా, నేను ఎక్కడో లేను, భూమిలో ఆ పరిమళమైన వాసన రూపంలో నేనే ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మీకు భూమి నుండి ఆ కమ్మని వాసన వస్తుందో, అప్పుడే ఆ క్షణమే మీకు భగవంతుడి స్పర్శ తగులుతుంది. అలాగే ఇంకేం చెప్పాడు? రసోహమప్సు కౌంతేయ అంటే ఆ ఈ నీటిలో ఉండే నీటిలో ఉండే రసాన్ని నేనే, లేదా నీటిలో ఉండే తడిని నేనే అని చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇంకా మీరు నీటిని తాగే ప్రతిసారి, ఆ నీటి చుక్కల తడి మీ గొంతుకు తాకే ప్రతిసారి మీకు ఆ పరమాత్మ స్పర్శ తగులుతుంది. అలాగే ప్రభాస్మి శశి సూర్యయో, మీరు ఉదయాన్నే సూర్యుని వెలుతురులోకి వస్తారు. ఆ సూర్యకిరణాలు మిమ్మల్ని తాకుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే ఆ క్షణమే మీకు పరమాత్మ స్పర్శ తగులుతుంది. ఎందుకంటే సూర్యుడిలో ఆ వెలుగు రూపంలో, ఆ కిరణాల రూపంలో తానే ఉన్నాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏం చెప్పమంటారా? జీవనం సర్వభూతేషు. బా జీవనం అంటే ప్రతి ప్రాణిలో ఉండే జీవశక్తి నేనే. అంటే ప్రతి ప్రాణిలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉండే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉండేది నేనే అని చెబుతున్నాడే. మరి చెప్పండి, ఎప్పుడు తగులుతుంది మీకు స్పర్శ? ఇంకా ఇప్పుడు మీలో ఆడే ఆ శ్వాసను గమనించండి. మీ ఊపిరి తీసుకోండి లోపలికి బయటికి, చాలు మీకు ఆ పరమాత్మ స్పర్శ తగులుతూనే ఉంటుంది. ఇది ఇది నిరంతర చింతన అంటే ఇది. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇలా మీరు నిరంతరము పరమాత్మనే స్మరిస్తూ ఉంటే చెప్పండి, ఇంకా మీ మనసు ఎటుపోతుంది? చెప్పండి, పరుగులు తీస్తుందా బయట విషయాల వైపు? చెప్పండి. ఉం? లేదు గురువు గారు. అది అది అదే అనన్య భక్తి. ఇలా మీరు ఏ పని చేస్తున్నా, ఎటు చూస్తున్నా, 5వ అధ్యాయంలో వస్తుంది అద్భుతం. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నశ్నన్. ఇక మీరు దేనిని చూస్తూ ఉన్నా, దేనిని వింటూ ఉన్నా, ఏది తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, తాకుతూ ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, అంతా కూడా మీకు ప్రతి క్షణం ఆ పరమాత్మ స్పర్శ, ఆ వాసుదేవుడి స్పర్శ తగులుతూనే ఉంటుంది. చూడండి. అందుకనే భగవద్గీత అనేది ఏదో పైపైన చదివే శ్లోకాలు కాదు. ఒక గురువు ద్వారా ఒక గురువు ద్వారా అందులో ఉండే తత్వాన్ని, ఆత్మను తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇక మీ మనస్సు ఎటూ పోదు. మీ మనస్సు నిశ్చలమవుతుంది. అప్రయత్నంగా మీకు ఆ సమాధి స్థితి సిద్ధిస్తుంది. చూడండి, ఇదే నిజమైన భక్తి, ఇదే అనన్య భక్తి. అర్థమైంది కదా పాయింట్? కాబట్టి భక్తి అంటే అర్థం ఏమిటి? మనస్సు ద్వారా భగవంతుడి తత్వాన్ని గట్టిగా పట్టుకోవడము. అలా మీరు పట్టుకోవాలి. చెప్పండి, పట్టుకుంటున్నారా లేదా నేను చెబుతూ ఉన్నప్పుడే? చెప్పండి. ఉం? చూద్దాం గురువు గారు. ఆ, కాబట్టి ఇక మీదట ఏం చేస్తారు మీరు? ప్రతిరోజు ఏం చేస్తారు? ఒక 20 నిమిషాలు, ఒక అరగంట జపం చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఉం? నిరంతరము చెయ్యండి. ఆ పరమాత్మను అది చెయ్యండి. మళ్ళీ నన్ను తప్పుగా జపం అనుకోకండి. చేస్తున్నాం గురువు గారు. మీరు చేయండి, జపము చేయండి, ధ్యానం చేయండి. అయితే అంతటితో ఆగిపోకండి. మీరు ఆ ధ్యానము ప్రవహించాలి. అది ఈ పాయింట్ కూడా రాసుకోండి. మీరు చేసిన ధ్యానం అనేది ఇంకా అది ప్రవహిస్తూ ఉండాలి. మీరు ఉదయము ఒక అరగంట సేపు ధ్యానము చేస్తే ఆ తర్వాత ఏంటంటే ఇంకా మీరు చేసే ప్రతి పనిలో ఆ ధ్యానము ప్రవహిస్తూ ఉండాలి. అంటే దాని అర్థం ఏ పని చేస్తున్నా కూడా మీరు అందులో భగవంతుణ్ణి చూడగలుగుతూ ఉండాలి. అది
చెప్పండి. ఇక మీదట రేపు ఉదయాన్నే మీరు రేపు ఉదయాన్నే సూర్యుడిని చూస్తారు. చెప్పండి, చూస్తారా చూడరా రేపు ఉదయాన్నే? ఉం? చూస్తాం గురువు గారు. ఆ, చూస్తాం గురుగారు. ఏం చూస్తారు రేపు ఉదయాన్నే? చెప్పండి. సూర్యుని చూస్తాం గురువు గారు. అరే రే 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 రే. అంటే పరమాత్మ దర్శనం అవుతుంది రేపు ఉదయాన. అది గుర్తుపెట్టుకోండి. ఇక మీదట మీరు చూసేది మామూలు సూర్యుడు కాదు, జ్ఞాన సూర్యుడిని, పరమాత్మ యొక్క దివ్య తేజస్సును చూస్తారు. చెప్పాను కదా, ఎందుకంటే సూర్యుడిలో ఉండే ఆ వెలుగు నేనే, ఆ సూర్యకిరణాల స్పర్శ నేనే అని భగవంతుడు చెప్పాడు కదా. కాబట్టి ఇక మీదట అంటే మీరు చూసే దృష్టే మారిపోతుంది. మీ దృష్టి దివ్య దృష్టి అవుతుంది. ఇదేనండి దివ్య దృష్టి అంటే, ఇదే. మామూలుగా దివ్య దృష్టి అంటే ఏదో భగవంతుడు ఏదో మాయామంత్రం చేసి ఇస్తాడు, అది దివ్య దృష్టి అనుకుంటుంటారు. అది కాదు. దివ్యమైన దృష్టి అంటే ఇది. అంటే మనకు కనిపించే నామరూపాల్లో అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసే దృష్టే దివ్య దృష్టి. చెప్పండి, ఇంకా రేపు ఉదయం మీరు ఏం చూస్తారు? ఎవరిని చూస్తారు? సూర్యుని చూస్తారా? ఎవరిని చూస్తారు మీరు? చెప్పండి. ఉం? పరమాత్ముని గురువు గారు. మీకు అందరు చెప్పండి, మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరిని చూస్తారు రేపు ఉదయం నుండి? ఉం? పరమాత్మని చూస్తాం. పరమాత్ముడు. ఆ, ఇప్పుడు పరమాత్మను చూస్తాను. ఇప్పుడు ఈ క్షణము ఈ చూడగలుగుతున్నారా? క్షణం నుంచి చూస్తాను. ఇప్పుడు ఈ క్షణం ఎలా చూస్తున్నారు మీరు పరమాత్మను? శ్వాస రూపంలో ఆ అద్భుతం అమ్మా, అద్భుతం. జ్యోతి గారు చెప్పారు, జ్యోతి గారు. అది మీలో ఆడే శ్వాస ఆ పరమాత్మ సూర్యుడిలో వెలుగు రూపంలో మాత్రమే కాదు, ఇప్పుడు మీ అందరిలో శ్వాస రూపంలో ఆడుతూ ఉన్నాడు. అంతే, పెట్టండి ఇది. ఇప్పుడు నాలో ఆడేది శ్వాస కాదు, ఆ పరమాత్మ యొక్క స్పందన. ఆ పరమాత్మే స్పందిస్తున్నాడు. ఆ పరమాత్మే నాలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కదులుతూ ఉన్నాడు అని భావన చేయండి అయ్యా. మీరు ఎంతో కాలంగా ఏ పరమాత్మ స్పర్శ కోసమైతే తపిస్తూ వచ్చారో, మీరు ఎన్నో జన్మల నుండి ఏ పరమాత్మ స్పర్శ కోసమైతే తప్పించారో, ఆ పరమాత్మే ఇప్పుడు మీలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో కదులుతూ ఉన్నాడు అని భావన చేయండి. చెయ్యండి. ఇంకా ఒక్కసారిగా మీకు మాటలకందని పరమానందం. ఇదండి నిజమైన భక్తి, నిజమైన ఆనందం అంటే. ఎక్కడికో వెళ్ళి ఒక రూపాన్ని చూసినప్పుడు, బాగా వినండి, ఎక్కడో దూరంగా ఉండే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే దేవతను చూసినప్పుడే అంత ఆనందం కలుగుతుంది. మరి అసలైన పరమాత్ముడు మనలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా కదులుతూ ఉన్నాడు అని ఈ విషయాన్ని తెలుసుకొని మనస్సును దాని మీద నిలిపినప్పుడు అప్పుడు కలిగే పరమానందాన్ని మాటల్లో చెప్పాలి. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ క్షణం మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు మీకు ఈ స్పర్శ, ఈ దివ్య స్పర్శ తగులుతుంది కదా, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? చాలా ఆనందంగా ఉంది గురువు గారు, తెలుసుకున్నాను. అలా కాదమ్మా, ఆనందంగా ఉంటుంది. ఇంకా ఏమనిపిస్తుంది చెప్పండి? ఇది చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మీకు ఈ దివ్య స్పర్శ తగిలింది కదా, ఏమనిపిస్తుంది? శాంతంగా ఉంది. కాదు, ఇంకా ఏమైనా తెలుసుకోవాలనిపిస్తుందండి గురువు గారు. కాదమ్మా, ఇంకా ఏదైనా కావాలి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంకా దేన్నైనా చూడాలి అని అనిపిస్తుందా లేదా? చెప్పండి. లేదు గురువు. చూడండి అయ్యా, ఇది అద్భుతం. మీకు నిజంగా ఈ దివ్య స్పర్శ తగిలితే అప్పుడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంకా దేన్నైనా చూడాలి అనే కోరిక క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? అందుకనే మహాజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు అందరూ కూడా
ఒకే చోట ఉంటారు. వాళ్ళు అది చూడాలని ఇది చూడాలని తపించరు. వింటున్నారా? ఎందుకు తపించరు? ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల? ఉం? తనలోనే పొందారు. ఆ అది ఇటువంటి స్పర్శ, ఇటువంటి దివ్య స్పర్శ వాళ్ళకు ప్రతి క్షణం, ప్రతి సెకండ్ తగులుతూ ఉంటుంది. అది కాబట్టి అనుభవించండి. అంతటా అంతటా పరమాత్మను చూడడం అలవాటు చేసుకోండి. తద్వారా ప్రతి క్షణం ఆ పరమాత్మ స్పర్శను అనుభవిస్తూ ఉండండి. ఇదే నిజమైన భక్తి. ఇటువంటి భక్తి ద్వారా మాత్రమే జీవుడికి పరమాత్మతో శాశ్వతమైన సాయుధ్యము లభిస్తుంది. ఇటువంటి భక్తి గురించి తెలుసుకోవాలండి. ఎంతో మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ అసలైన భక్తి గురించి తెలుసుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మా దేవుడే గొప్ప, ఇంకో దేవుడు తక్కువ అనేటటువంటి ద్వేషము వ్యాపిస్తూ ఉంది. రాగద్వేషాలు వచ్చి పడుతున్నాయి. ఈ పాయింట్ రాసుకోండి. నిజమైన భక్తి ఏమిటో తెలుసుకోకపోతే భక్తుడిలో రాగద్వేషాలు కలుగుతాయి. రాసుకోండి ఈ పాయింట్. నిజమైన భక్తి ఏమిటో తెలుసుకోలేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? రాగద్వేషాలు రాగద్వేషాలు అంటే ఒకదాని మీద ఇష్టము, ఇంకొక దాని మీద అయిష్టము. అంటే ఒక దేవుడి పట్ల ఇష్టము కలుగుతుంది, ఇంకో దేవుడి పట్ల అయిష్టం కలుగుతుంది. చూడండి అయ్యా, అసలు అందుకనే చాలా మంది పాడైపోతున్నారు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదులేండి, ఎందుకంటే మీలో ఆయా పీఠాల ఫాలోవర్సు, ఆయా కల్ట్స్ అంటారు కదా, కల్ట్స్, ఆ ఫాలోవర్స్ ఉంటారు. వింటున్నారా? అందుకనే మాలాంటి గురువులకు ఏంటంటే ఇబ్బంది. ఇది సరే, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. వింటున్నారా? మీ దృష్టిని సత్యం మీద పెట్టినప్పుడు ఇవేమీ మిమ్మల్ని బాధించవు. మీ దృష్టిని రాగద్వేషాల మీద పెట్టారనుకోండి, సత్యము దూరం అవుతుంది. మరి మీకు సత్యం ఎప్పుడు దగ్గర అవుతుంది చెప్పండి? సత్యం ఎప్పుడు దగ్గర అవుతుంది? దృష్టిని సత్యం మీద పెట్టినప్పుడు, రాగద్వేషాలను వదులుకున్నప్పుడు. మరి మీరు రాగద్వేషాలు ఎప్పుడు వదులుకోగలరు? ఈ అసలైన భక్తి గురించి తెలుసుకున్నప్పుడు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. అసలైన భక్తిని తెలుసుకున్నప్పుడు రాగద్వేషాలు తొలగిపోతాయి. రాగద్వేషాలు తొలగిపోయినప్పుడు సత్యం ఏమిటో అనుభవానికి వస్తుంది. ఆ సత్య స్వరూపం అనుభవానికి వస్తుంది. అంటే ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మీకు అసలైన భక్తి ఏమిటో తెలియబడింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఒక దేవత అంటే ఎక్కువ ఇష్టము, ఇంకొక దేవత అంటే తక్కువ ఇష్టము అనేది కలుగుతుందా? ఇప్పుడు చెప్పండి, అట్లా కలుగుతుందా ఫీలింగ్ మీకు ఇప్పుడు? చెప్పండి, మీలో ఇంకా ఉందా? గురువు గారు, మాకు ఒక దేవత అంటే ఇష్టము, ఇంకొక దేవత అంటే ఇష్టం లేదు. ఒకవేళ మీలో ఇలాంటి సమస్య ఉంటే ఏం చేస్తారు మీరు? ఇది కూడా చెప్పాను మీకు. ఇలాంటి సమస్యను మీరు ఏ విధంగా అధిగమిస్తారు, ఓవర్కమ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీలో కృష్ణుడు అంటే మీకు కృష్ణుడు అంటే ఎంతో ఇష్టము, ఆంజనేయ స్వామి అంటే ఇష్టం లేదు, లేదా భక్తి తక్కువ. అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు? సత్యం తెలుసుకున్నప్పుడు అవన్నీ పోతాయి అన్నమాట. అప్పుడు చెప్పాను కదా, మీరంతా కూడా నామరూప దృష్టితో చూడకూడదు.
చెప్పాను కదా, నామరూప దృష్టితో చూడకూడదు. వాటిని ఏది చూస్తూ ఏది గమనిస్తూ ఉంది, లేదా మీకు కనపడే ఆ కృష్ణుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, లేదా మరే దేవత అయినా కానీ దేనిలో మీకు కనిపిస్తున్నారు? చెప్పండి, దేనిలో మీకు రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తున్నారు? నామరూపాలు. హ, పురణలు ఆ పురణలు కరెక్ట్, స్ఫురణలోనే కదండి, మీ కాన్షియస్నెస్ లోనే కదా మీకు కనిపించే కృష్ణుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, రాముడు కానీ, శివుడు కానీ, ఈ దేవతలందరూ కూడా మీ స్ఫురణ అనే చైతన్యంలో, ప్యూర్ కాన్షియస్నెస్ లోనే కనిపిస్తున్నారు, రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తున్నారు. కాబట్టి మరి అలాంటప్పుడు ఏ దృష్టితో చూస్తారు? వాటిని కూడా ఆ స్ఫురణ దృష్టితోనే చూడాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సముద్రంలో మీకు పెద్ద పెద్ద అలలు కనిపిస్తున్నాయి. సముద్రంలో మీకు పెద్ద పెద్ద అలలు కనిపిస్తున్నాయి. మీరు అలలను ఏ దృష్టితో చూస్తారు? ఇదిగో ఈ అల కంటే ఆ అల పెద్దది, ఇది చిన్న అల, అది పెద్ద అల అనే దృష్టితో చూస్తారా? చెప్పండి అయ్యా, ఏ దృష్టితో చూస్తారు? చెప్పండి, ఇది ఎంతో కాలంగా చెప్తున్నాను కదా. సముద్రం అనే దృష్టి చూడాలి. కాదమ్మా, అది కూడా నీరే. కరెక్ట్, జలం అనే దృష్టితో చూడాలి. అది మీరు ఏం చేస్తారంటే, సముద్రాన్ని ఏ దృష్టితో చూడాలి? జలం అనే దృష్టితో చూడాలి. అప్పుడు మీకు ఇది చిన్న అల, అది పెద్ద అల అనే తేడా కనిపించదు. అలాగే ఇక్కడ జలం ఏమిటి? మన స్ఫురణ. కాబట్టి మన స్ఫురణ అనే మహాసముద్రంలో ఈ రూపాలన్నీ కనిపిస్తున్నాయి. అర్థమైందా? కాబట్టి మరి ఈ రూపాలను మీరు ఎలా చూస్తున్నారు? ప్రత్యేకంగా చూస్తున్నారు. అది అధిష్టానాన్ని మర్చిపోయి చూస్తున్నారు, లేదా మూల స్వరూపాన్ని మర్చిపోయి కేవలం ఈ పై రూపాలను చూస్తున్నారు. కాబట్టి ఈ రాగద్వేషాలు వచ్చి పడుతుంది. అందుకనే మూల స్వరూపంతో కలిపి పట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు ఇంకా రాగద్వేషాలు ఉండవు. ఇక్కడ ఏమిటి మూలస్వరూపం? చెప్పండి, ఇక్కడ ఏది మూలస్వరూపం? కాన్షియస్నెస్. అహం స్ఫురణ, కాన్షియస్నెస్. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి, స్ఫురణ మీద దృష్టి పెట్టండి. అయితే గురువు గారు ఎలా పెట్టాలి స్ఫురణ మీద దృష్టి? నేను మీద దృష్టి ఎలా పెట్టాలి చెప్పాను కదా, అదే నిధిధ్యాసన. ఇక్కడ నేను అంటే ఏం చెప్పాను? నేనుకు ఇంకొక రూపం ఏమిటి? సాక్షి. నేను అంటే సాక్షి. కాబట్టి మీరేం చేయాలి? ఎప్పటికప్పుడు నేను సాక్షిని కదా అనుకుంటూ ప్రపంచం వైపు చూడాలి. ఇది రాసుకోండి. స్ఫురణ మీద దృష్టి పెట్టడము అంటే అర్థం ఏమిటి? స్ఫురణ మీద దృష్టి పెట్టడం అంటే అర్థం ఏమిటి? నేను సాక్షిని, నేను సాక్షిని అనే స్థితిలో ఉండడం. ఏదో కేవలం మాట మాత్రంగా అనుకోవడం కాదండి, మెకానికల్గా జపించడం కాదు ఇది. ఇంకా మీరు ఉండిపోవాలి ఆ స్థితిలో కొద్దిసేపు. మీకు ఇంకా ఇది అర్థమయ్యేలా చెప్పాలి. మీకు బాగా ఇష్టమైన వస్తువును మీ ముందు ఉంచారనుకోండి, వింటున్నారా? మీకు బాగా ఇష్టమైన సినిమా మీ మొబైల్లో వస్తుంది, వింటున్నారా? అప్పుడు మీరు ఈ స్థితిలో ఉండాలి, సాక్షిని అనే స్థితిలో. ఉండగలరా? ఉండలేరా? చెప్పండి. అప్పుడు అసలైన పరీక్ష ఎదురవుతుంది. చెప్పండి. కొందరు ఉండగలరు, కొందరు ఉండలేరు. ఉండలేకపోవడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఉండలేకపోవడం అంటే అర్థం ఏమిటి? దృశ్యము, మీకు కనిపించే దృశ్యముతో కలిసిపోవడము. చూడండి, అంతే. మీకు వెంటనే మీకు ఇష్టమైన సినిమా వస్తుంది మొబైల్లో, ఇంకా దాన్ని చూస్తూ, ఆ సన్నివేశాన్ని చూస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయారనుకోండి, అయిపోయింది. ఇంకా ఏమైపోయింది అంటే మీ దృష్టి స్ఫురణ మీద లేదు, మీ దృష్టి ఆ నేను అనే సాక్షి మీద లేదు, దృశ్యం మీద ఉంది, దృశ్యం మీద మాత్రమే ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఇంకా ఎవరైనా వచ్చి ఆ ఫోన్ లాక్కున్నారనుకోండి, లాక్కుని వెంటనే ఇంకా కోపం అనేది వస్తుంది. అదే ద్వేషం.
అంటే ఏమవుతుంది, రాగద్వేషాలు వచ్చి పడుతున్నాయి. చూడండి, అంటే ఎప్పుడైతే మీ దృష్టి స్ఫురణ మీద పెట్టుకోకుండా కేవలము దృశ్యాల మీదే పెడుతున్నారో అప్పుడు మీలో రాగద్వేషాలు వస్తున్నాయి. అందువల్ల మీరు ఇంకా సంసారంలో మరింతగా కూరుకుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే మోక్షానికి దూరం అవుతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? మరి సంసారంలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు మర్చిపోకండి. నేను సాక్షిని కదా అనే విషయాన్ని మర్చిపోకండి. దృశ్యాలకు అతుక్కుపోకండి. ఇది రాసుకోండి. సంసారంలో ఇరుక్కోకుండా ఉండాలంటే, సంసారంలో చిక్కుకోకుండా ఉండాలంటే దృశ్యాలకు అతుక్కుపోకూడదు. అది ఇక్కడ దృశ్యాలంటే కేవలం కనిపించే రూపాలే కాదు, మొత్తం అన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అర్థమైంది కదా? ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎన్నోసార్లు చెప్పాను నేను. చేస్తున్నారా లేదా? మీరు నిజాయితీగా చెప్పండి. దృశ్యాలను చేస్తున్నాం గురుగారు. మీరు ప్రతిరోజు కొద్దిసేపు మీ దృష్టిని దృశ్యాల మీద చేస్తున్నామండి, ప్రతిరోజు చేస్తున్నానండి. నేను చేస్తున్నాను. అంటే మీ దృష్టిని దృశ్యాల మీద పెట్టుకోకుండా మీ దృక్స్వరూపం మీద నిలిపి కొద్దిసేపైనా ఆ స్థితిలో ఉంటున్నారా లేదా? చెప్పండి. ఉండండి, ఆ సాక్షి స్థితిలో ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఆ సాధన చేస్తూ ఉండాలి. మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఆ సాధన చేస్తూ నా క్లాసులను వింటూ ఉండాలి. అది అప్పుడు మీకు తత్వం అనేది ఇంకా బాగా తెలియబడుతుంది. లేకపోతే అంతే. కాబట్టి ఇది విషయం. ఈరోజు నేను మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. భక్తి యోగం అంటే ఏమిటో చూడండి. భక్తి యోగం అనే దానికి ఇంత లోతైన వివరణ అనేది ఉంది. కాబట్టి భక్తి ద్వారా యోగాన్ని పొందండి. ఎటువంటి భక్తి ద్వారా? అనన్య భక్తి ద్వారా మనము మన మూల స్వరూపములో కలిసిపోవాలి. లేదా అనన్య భక్తి ద్వారా మనము ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనము అనే దాన్ని తీసేసి నేను అనే దాన్ని పెట్టుకోండి. అంటే అనన్య భక్తి ద్వారా నేను నా మూల స్వరూపంలో కలిసిపోవాలి. అది అనన్య భక్తి అంటే ఏం చెప్పాను? ఇంకా మన మనస్సు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా నిరంతరము భగవంతుడి తత్వాన్ని చింతిస్తూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ భగవంతుడి తత్వాన్ని చింతిస్తూ ఉండాలి. అది ఎలా చింతించాలి, ఎలా స్మరించాలి అనే విషయాన్ని ఇందాక నేను చెప్పాను. ఎలా స్మరిస్తారు చెప్పానే కదా. సూర్యుడిలో తేజస్సు రూపంలో, నీటిలో తడి రూపంలో, భూమిలో పరిమళమైన వాసన రూపంలో, అంతెందుకు మీలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో, ఇలా అనేక రూపాలుగా మీరు ఆ పరమాత్మ స్పర్శను పొందుతూ ఉండండి. తద్వారా మీ జన్మను ధన్యం చేసుకోండి. అది సమయం అయిపోయిందండి. ఇంకెవరికైనా ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? చెప్పండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పినంత వరకు? నేను కొత్తగానే వచ్చానండి, ప్రశాంతి. అమ్మా ప్రశాంతి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? హైదరాబాద్ నుంచి అండి. సంతోషం అమ్మా. అంటే నా క్లాస్ ఎవరి ద్వారా నా క్లాసుల లింక్ మీకు? మా అక్క అండి. మా అక్క మీ క్లాసులు వింటూ ఉన్నారు. అక్క చెప్పారనమాట. మా అక్క పేరు లలిత అండి. లలిత గారా? లలిత గారండి. సో ఇలా చెప్తే ఇంక ఇవాళ ఫస్ట్ క్లాస్కి ఇలా జాయిన్ అయ్యాను అనమాట. సంతోషం అమ్మా. ఇప్పుడు నేను చెప్పినంత విషయాలు అర్థమయ్యాయి కదా మీకు? అర్థమైనాయండి, చాలా బాగుంది, వివరంగా బాగున్నాయండి. అది సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇంకా మిగతా ఇంకా ప్రతిరోజు కూడా ఇదే సమయానికి ఈ క్లాసెస్ ఉంటాయండి. కాబట్టి అందరూ కూడా, మిగతా వాళ్ళు కూడా వినండి. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి క్లాసెస్. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు కూడా నా ఈ క్లాసుల గురించి తెలియజేయండి. తద్వారా ఈ అమూల్యమైన భగవద్గీత జ్ఞానాన్ని
వ్యాపింపజేయండి. సరే, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సరే, మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.